అంత కష్టపడ్డాను నేను కానీ బొమ్మ కొనిచ్చిన మన రసమే బాలకృష్ణ గారి పేరు పెట్టకపోవడం అది చాలా పెద్ద తప్పు విషయం. అది వాళ్ళు ఎవరు కూడా కనీసం మినిమం ఇన్విటేషన్ కూడా నేను నోచుకోలేకపోయినా. అది ఎంత పెద్ద షేమ్ గా ఫీల్ అవుతున్నా అంటే నేను చెప్పలేను. నేను ఇన్ని రోజులు నా ఊళ్ళో నేను ఒక కన్న బిడ్డ లెక్క పాలన చేసుకున్నాను. ఈ రోజు నా రక్త సంబంధికులకు వేరైపోయినా ఒక్క నాయకుల వల్ల మండలో ఉన్న బత్తిని శ్రీనివాస్ గౌడ్ అనే ఒక్క నాయకుని వల్ల నేను ఈ రోజు అందరికి దూరమైన. అందరిని ఎందుకు పేరు పెట్టడం లేదని గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ముందుకు పిలవడం జరిగింది. ఆయన ఒక్కటే మాట చెప్పారు, ఇప్పుడున్న చిన్న చిన్న లీడర్ల కాంగ్రెస్ లీడర్లు అంతా కలిపి రసమే బాలకృష్ణ గారి పేరు పెడితే మా ఎమ్మెల్యే గారు రారట, మేము ఓపెన్ చేయలేము, ఆయన లేకపోతే పేరు పెట్టడం లేదు అని ఆ పేరును బహిష్కరించండి. నేను మినిమం అది రిక్వెస్ట్ గా అడిగాను, మాజీ అనే పేరు తీసేయండి, కనీసం ఒక విగ్రహదాతగా పేరు పెట్టండి అని నేను పోరాటం చేసిన. అయినా కూడా నా పేరు ఎవరు వినలేదు. అది కాకుండా నేను మొదటి సర్పంచ్ని, గ్రామానికి ఆమ్లెట్ అయిన విలేజ్ అయిన తర్వాత ప్రథమ పౌరాలుగా నేను భారీ మెజారిటీతో ఎన్నుకున్నాను. ఎవరి దయాదాక్షణం మీద నేను రాలేదు. అట్లాంటి నన్ను కనీసం అక్కట్టుకొని ప్రతి సమస్యని నేను ఒక్కదాన్ని ఎదుర్కొని గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి మా రసమే బాలకృష్ణ గారు ఒక్క మాట అడగగానే మాకు బొమ్మను కొనిచ్చి పంపించారు. ఆ బొమ్మ కొనిచ్చినాక ఒక నెల రోజులు మండలానికి 3 విగ్రహాలు వచ్చినాయి. 2 విగ్రహాలు ఓపెన్ అయిపోయినాయి. అక్కడ ఉన్న చిన్న కాంగ్రెస్ నాయకుల వల్ల నా ఊరి బొమ్మ నేను విగ్రహ ఆవిష్కరణకు నోచుకోలేదు. అంతలో ఎలక్షన్ కోడ్ పడింది. కోడ్ పడడం వల్ల నేను విగ్రహ ఆవిష్కరణ చేయలేదు. నా పదవి కాలం కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా విగ్రహ ఆవిష్కరణ అనేది అది మన పాలిటిక్స్కి అయితే సంబంధించింది కాదు, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా చేసుకుంటామని ఒక ముఖ్య ఉద్దేశం మీ ముందు తెలియజెప్పడానికి వచ్చింది. మామూలు అవమానం జరగలేదు. ఒక దళిత బిడ్డని అయ్యింది, అందులో ప్రథమ పౌరులని అయ్యింది. 5 సంవత్సరాలు పాలన చేసి ఈ రోజు ఇంత బాధను అనుభవించడానికి కారణం ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ మన కబంపల్లి సత్యనారాయణ గారు మరియు చిన్న లీడర్ అయినటువంటి మండల లీడర్ వాళ్ళ దయ వల్ల ఇప్పుడు నా తోటి రక్త సంబంధికులు కూడా నేను దూరం అయిపోయినా. విషయం ఏంటి అంటే మొన్న 9వ తారీఖు రోజు మా చింతగుట్ట ఊరిలో అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం నేను ఎంతగానో కృషి చేశాను. ఎవరు ముందుకు రాలేదు. మా విగ్రహ ఆవిష్కరణ కూడా విలేజ్ లోపల అంబేద్కర్ అందరి కోసం ఉన్నవాడు, ఒక దళిత వాడికి పరిమితం కాదని విలేజ్ లో పెట్టడం జరిగింది. ఆ పెట్టడానికి అక్కడ అందరినీ ఒప్పించి నేను అందరి కోసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి అక్కడ శంకుస్థాపన చేసి ఎవరు కూడా మా దళిత నాయకులను ఎవరు ఏమనకుండా కూడా అడ్డుకొని ప్రతి సమస్యని నేను ఒక్కదాన్ని ఎదుర్కొని గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి మా రసమే బాలకృష్ణ గారు ఒక్క మాట అడగగానే మాకు బొమ్మను కొనిచ్చి పంపించారు. ఆ బొమ్మ కొనిచ్చినాక ఒక నెల రోజులు మండలానికి 3 విగ్రహాలు వచ్చినాయి. 2 విగ్రహాలు ఓపెన్ అయిపోయినాయి. అక్కడ ఉన్న చిన్న కాంగ్రెస్ నాయకుల వల్ల నా ఊరి బొమ్మ నేను విగ్రహ ఆవిష్కరణకు నోచుకోలేదు. అంతలో ఎలక్షన్ కోడ్ పడింది. కోడ్ పడడం వల్ల నేను విగ్రహ ఆవిష్కరణ చేయలేదు. నా కాలం కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా విగ్రహ ఆవిష్కరణ అనేది అది మన పాలిటిక్స్కి అయితే సంబంధించింది కాదు, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. అందరం కలిసికట్టుగా చేసుకుంటామని ఒక ముఖ్య ఉద్దేశం ఉండేది. కానీ ఈ రోజు నాకు జరిగిన అవమానం ఏంటి అంటే అంత కష్టపడ్డాను నేను కానీ బొమ్మ కొనిచ్చిన మన రసమే బాలకృష్ణ గారి పేరు పెట్టకపోవడం అది చాలా పెద్ద తప్పు విషయం. అది వాళ్ళు ఎవరు కూడా కనీసం మినిమం ఇన్విటేషన్ కూడా నేను నోచుకోలేకపోయినా. అది ఎంత పెద్ద షేమ్ గా ఫీల్ అవుతున్నా అంటే నేను చెప్పలేను.